చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా మల్లన్న మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారంట. నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నేను వస్తువును కాదు, సంతలో సరుకును కాదు, లేకపోతే రా మెటీరియల్ని అంతకంటే కాదు. సహజంగానే రాజకీయ పార్టీలకు వాళ్ళ పార్టీలను డెవలప్ చేసుకోవడానికి పార్టీ సస్పెండ్ చేసిందని చెప్పి రాహుల్ గాంధీకి తెలుసా? తెలియకపోవచ్చు, కాకపోతే ఒకవేళ తెలిసినా 100% రేవంత్ రెడ్డి గారి ప్రమేయమే, ఎవరు లేరు. అసలు 52% బీసీలు ఉన్నారని చెప్పి ఎక్కడ లెక్కలు ఉంటాయని చెప్పి అడుగుతున్నారు. మనము 2011 సెన్సస్ ఒకసారి తీసుకుంటే అది ఇప్పటికీ ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఆ లెక్కలు తీసుకుంటే అంటే ఎవరో ఒకళ్ళు చేసిన తప్పుకి రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తం నిడతారా మల్లన్నని? అంటే మీరు ఆ వీడియోను క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను రెడ్డి అనే పదమే వాడను ఎక్కడ. తీన్మార్ మల్లన్న చేస్తున్న బీసీ ఉద్యమాన్ని నీరుగార్చడానికి దాన్ని అస్త్రంగా మలచాలనుకొని విఫలమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా, అది వాళ్ళనన్నది కాదు. చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్, రెడ్డి టార్గెట్ ఉందని అంతే. టార్గెట్ ఏంది? చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి ఏనేం చెప్పినా రెడ్డి ముఖ్యమంత్రి అనలే. మల్లన్న అజెండా ముఖ్యమంత్రి కావడమా, బీసీలను ముఖ్యమంత్రి చేయడమా, బీసీల రాజ్యాధికారం? మేము బీసీ ముఖ్యమంత్రి పదవులకో తీన్మార్ మల్లన్న ఇంకో పదవుల కోసమో చేస్తలేడు ఈ ప్రయత్నం అంతా. బీజేపీలో ఉన్న కొంతమంది కీలక నేతలను, మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను సీఎం చేయడానికి మల్లన్న బీసీ లైన్ తీసుకున్నారని కూడా ఒక చర్చ వచ్చింది. అసలు భారతీయ జనతా పార్టీ ఈ ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చి బీసీల కొంప ముంచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నమస్తే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలదే రాజ్యాధికారం, తెలంగాణకు చిట్ట చివరి ముఖ్యమంత్రి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి తీన్మార్ మల్లన్న మాటలు గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. మంత్రులను డైరెక్ట్గా ముఖ్యమంత్రిని సైతం రెడ్ల రాజ్యాధికారం ఆగిపోవాలి, బీసీలు రాజ్యాధికారం తెచ్చుకోవాలని చెప్పి ఫైట్ చేస్తున్నాడు. తర్వాత కులగణన పత్రాలను దింపడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లన్నను సస్పెండ్ చేయడం, ఇదంతా కూడా ఒక చాప్టర్. కట్ చేస్తే మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నాడు, లేకపోతే ఒక్కొక్క 2 పార్టీలు తెర మీద తీసుకొచ్చి దానికి అధ్యక్షుడిగా ఉండబోతున్నాడని రకరకాల చర్చలు జరిగినాయి. ఇవన్నీ కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. నా ముందు తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు. నమస్తే మల్లన్న గారు. నమస్తే భార్గవ్. ముందుగా అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి టీడీపీ అధ్యక్షుడిగా మల్లన్న అన్నారు, జనసేన అధ్యక్షుడిగా మల్లన్నారు, లేదు పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి బీసీలను అందరినీ ఏకం చేసి కొత్త పార్టీ ద్వారా తెలంగాణలోకి కొత్త పార్టీ పెడుతున్నాడు అని చెప్పి రకరకాల చర్చలు జరిగినాయి. నిజంగానే ఆ పార్టీలతో చర్చలు జరిగినాయా మీకు? అంటే ఇదంతా మీడియా సంస్థలు వాటికి అవి ఊహించుకొని వాళ్ళకు నచ్చినటువంటి అంశాలను వాళ్ళు వేసుకొని నడిపించినారు. సో అవి అంతవరకే పరిమితం తప్ప తీన్మార్ మల్లన్న ఎప్పుడు కూడా ఈ పార్టీలో చేరిండు, ఈ పార్టీలో చేరుతున్నాడు, ఈ పార్టీకి అధ్యక్షుడు కాబోతా ఉన్నాడు, లేకపోతే కొత్త పార్టీ పెట్టబోతున్నాం అనేటువంటి మాట మేము ఎప్పుడు చెప్పలేదు. అవి ఊహాజనితమైనటువంటి వార్తలను మీరు నా దగ్గర తీసుకొచ్చి ఇవన్నీ కరెక్టేనా అంటే నేను వాటిని ఖండిస్తా ఉన్నా. ఓకే, అంటే అవన్నీ కరెక్ట్ కావు. సో నాతో సంప్రదింపులు అంటే చాలామంది ప్రయత్నం చేసినారు, మాట్లాడడానికి ప్రయత్నం చేసినారు. చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా మల్లన్న మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారంట. సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నేనేం వస్తువును కాదు, పార్టీ అప్పచెప్పి పార్టీ పగ్గాలు ఇచ్చి. విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నేను వస్తువును కాదు, సంతలో సరుకును కాదు, లేకపోతే రా మెటీరియల్ని అంతకంటే కాదు. ఒక మాట, సహజంగానే రాజకీయ పార్టీలకు వాళ్ళ పార్టీలను డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళని సంప్రదిస్తూ ఉంటారు. అట్లా 1-6 సంప్రదించిరేమో కానీ మేము మాత్రం ఈ పార్టీలో చేరాలని, ఆ పార్టీకి అధ్యక్షుడు కావాలని ఎలాంటి ప్రయత్నం మా నుంచి జరగలేదు. మా ముందు ఉన్నది బీసీ ఉద్యమ నిర్మాణం, రాజకీయ పార్టీల చేరిక కార్యక్రమాలు కాదు. పార్టీ పెట్టొచ్చు కదా బీసీల, ఇప్పుడు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో బీసీలను అందరిని ఏకం చేసి వాళ్ళందరూ కలిసి మల్లన్న దానికి నాయకత్వం వహించుకుంటూ ఒక పార్టీ పెట్టొచ్చు కదా, కొత్త పార్టీ. ఆ ఆలోచన వచ్చినప్పుడు భార్గవ్ ఆలోచనను కూడా, భార్గవ్ సూచనలను కూడా తీసుకుంటాం ఆ ఆలోచన వచ్చినప్పుడు. ఓకే, కానీ ఇప్పుడు ఆ ఆలోచన మాకు లేదు. సో పార్టీ సస్పెన్షన్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందా, హైకమాండ్ దృష్టిలో ఉందా? అసలు మల్లన్నని పార్టీ సస్పెండ్ చేసిందని చెప్పి రాహుల్ గాంధీకి తెలుసా?
బహుశా తెలియకపోవచ్చు. సస్పెండ్ చేయనంత వరకు అంటే చేసిన తర్వాత తెలిసి ఉండొచ్చు, ఈ తర్వాత చేసే ముందు అయితే తెలియకపోవచ్చు. కాకపోతే ఒకవేళ తెలిసినా ఆయనని రాంగ్ గైడ్ చేసి ఉంటారు. ఓకే, రాంగ్ గైడ్ మిస్లీడ్ చేసి అయినా దాన్ని ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. కానీ సో కాకపోతే నేను ఒకటి ఏమంటున్నా అంటే దీంట్లో 100% రేవంత్ రెడ్డి గారి ప్రమేయమే, ఎవరు లేరు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వర్గాల నుంచి వచ్చినటువంటి ఒత్తిడికి ఆధారంగా ఈ ప్రెషరు కమిటీ మీద పెట్టి ఎవరు పిసిసి చీఫ్ గారి మీద పెట్టి సస్పెండ్ చేయించడం జరిగింది. ఈ సస్పెండ్ చేయడం వల్ల వాళ్ళకేం ప్రయోజనం లేదు, నాకేం ప్రయోజనం లేదు. పైపెచ్చి ఏమైనా ఉంటే నాకే ఉండాలి ప్రయోజనం. ఒక మాట అయితే చెప్తాను, నువ్వు సస్పెన్షన్కు కారణము నువ్వు చెప్తున్నటువంటి మాట ఏంది? ప్రభుత్వం చేసినటువంటి సర్వేను నువ్వు తగలబెట్టావు, నివేదికను అనేది వాళ్ళ ఆరోపణ. ఎస్, నేను తగలబెట్టింది వాస్తవము. ఆ సర్వే తప్పుల తడకగా ఉంది, ఇది బీసీలను మభ్యపెట్టే విధంగా ఉంది. కాబట్టి ఈ సర్వేను ఎట్టి పరిస్థితిలో బీసీల సర్వేగా అంగీకరించబోము. ఈ కులగణంలో అనేకమైన లోపాలు ఉన్నాయి అని వివరణ ఇస్తూ తగలబెట్టడం జరిగింది. 52% ఉన్న బీసీలను 46% తగ్గించారు, 20 లక్షల మంది బీసీలను చంపేసారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. అసలు 52% బీసీలు ఉన్నారని చెప్పి ఎక్కడ లెక్కలు ఉంటాయని చెప్పి అడుగుతున్నారు. ఎవరి దగ్గర ఉన్నాయి లెక్కలు? మనము 2011 సెన్సస్ ఒకసారి తీసుకుంటే అవి ఇప్పటికీ ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి, దాంట్లో మనం చూడవచ్చు. ఆ లెక్కలు తీసుకుంటే ఆ లెక్కలలోనే క్లియర్గా ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, సిక్కులు ఎంతమంది ఉన్నారు, బుద్ధిస్టులు ఎంతమంది ఉన్నారు అనే లెక్క ఉంది. రెండోది ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అనే లెక్క ఉంది. దాంట్లో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎంత ఉన్నారనేటువంటి లెక్క కూడా క్లియర్గా ఉంది. మిగిలిన వాళ్ళు బీసీలు. ఓకే, బీసీలు 1,88,00,000 వరకు 80 లక్షల వరకు ఉన్నారనేది గత సెన్సస్ చెప్పినటువంటి లెక్క. సో ఆ సెన్సస్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, అప్పటి యూపీఏ గవర్నమెంటే. ఇప్పుడు ఈ సర్వే చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే. ఈ రెండు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేసినటువంటి సర్వేల మధ్య ఉన్న తేడా వీటన్నిటిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. ఓకే, సో ఇక్కడ 2011లో 44,50,000 మంది ముస్లిమ్స్ ఉన్నట్టుగా మనం చూపించినాం 2011లో. ఓకే, 2025లో 44,45,000గా మనం చూపిస్తూ ఉన్నాం అప్రాక్సిమేట్గా, అంటే ఫిగర్ 44 లక్షలు అయితే కామన్. సో 2011కి 2025కి వచ్చేసరికి ముస్లిం జనాభాలో 5,000 మంది కనిపించకుండా పోయారు. కొత్తగా పుట్టిన వాళ్ళు కాదు, కనిపించకుండా ఉన్నోళ్ళు పోయి. సేమ్ టైము మొత్తం ముస్లిం జనాభానే 44 లక్షలు అని మనం 11లో చూపించినాము. ఇక్కడికి వచ్చేసరికి ఓసీ ముస్లిం, బీసీ ముస్లిం అని విడదీసి దాన్ని మళ్ళీ అదే 44 లక్షలు చూపించినాం. ఓకే, ముస్లింలకు ఎవరికి కొత్తగా ఒక్కరు కూడా పుట్టలేదా? ఒకటి. రెండో అంశము, 2011 సెన్సస్లో కుటుంబాల సంఖ్య 83,40,000గా 2000 సెన్సస్ చెప్పింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నాడు? తెలంగాణ రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 1,15,00,000 అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో 1,12,00,000 కుటుంబాలకు మేము సర్వే చేసినాం, ఇంకొక 3 లక్షల కుటుంబాలు మిగిలిపోయినాయి అనేది ముఖ్యమంత్రి గారి మాట. 2011లో 83.40 లక్షలు ఉన్నటువంటి ఇండ్లు ఇప్పుడు 1,15,00,000 అయినాయి. అంటే వీటి మధ్య వ్యత్యాసం 32 లక్షలు. 2011లో తెలంగాణ ప్రాంత జనాభా 3,50,00,000. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అదనంగా 32 లక్షల గృహాలు పెరిగి 3,50,00,000 మందికి ఒక్కరొక్కరిని యాడ్ చేసుకున్న ఇంటికి 3,80,00,000 దాటి 3,80,00,000 దాటిపోతారు. లేదు, ఇది కూడా ఆ గతంలో ఎవరో తప్పు చేసిరయ్యా అని అనుకుందాం. మొత్తం ఈడబ్ల్యూఎస్ కోటాన్ని రక్షించుకోవడానికి ఇదంతా జరిగిందంటారు. 100% అదే జరిగింది. సో అవన్నీ లెక్కలు పక్కకు పెడదాం బాగా. ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024. దీని మీద బొమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, ఇటు సైడ్ బట్టి విక్రమార్క గారిదే ఉంది. సో ఈ లెక్కలే తీసుకుందాం జనాభా విషయంలో. ఓకే,
తెలంగాణ రాష్ట్రంలో సీతక్క గారి శాఖ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఇందులో క్లియర్గా ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది ఇందులో క్లియర్గా రాసిరు. చిల్డ్రన్స్ 0 నుంచి 3 సంవత్సరాల వాళ్ళు, అంటే 7 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారనేది ఇక్కడ క్లియర్గా రాసింది. సో ఇక్కడ 10,04,408 మంది 7 నుంచి 3 సంవత్సరాల 7 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలు. ఆ తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలు 4,69,654. వీళ్ళిద్దరినీ కనుక మనం క్యాల్కులేట్ చేస్తే 0 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో 14,74,062 మంది ఉన్నట్టుగా ఈ నివేదిక చెప్తుంది. ఇప్పుడు వీళ్ళెవరిని లెక్కలోకి తీసుకోలేదా? మీరు వినండి భార్గవ్ క్లియర్గా. ఇది 0 నుంచి 6 సంవత్సరాల లోపు, అంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళారు పిల్లలు. ఓకే, వీళ్ళు 14,74,062 మంది వీళ్ళు. ఓకే, రెండోది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న పిల్లల సంఖ్య 58,98,686. ఓకే ఓకే, ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వీళ్ళకు కూడా ఓటు హక్కు ఉండదు. వాళ్ళు 4,77,266 మంది. ఇదైతే గవర్నమెంట్దే కదా. అవును. వీళ్ళని ఎవరిని 0 నుంచి 3 సంవత్సరాల 6 సంవత్సరాల పిల్లల్ని, 1వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల్ని, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, అంటే 17 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో 78,50,14 మంది ఉన్నారని ఈ అవుట్లుక్ చెప్తా ఉంది. ఓకే, సో 78 లక్షల మంది వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,32,00,000 మంది అని జనవరి 6, 2025 రోజున ఎన్నికల సంఘం ప్రకటించింది. 3,32,00,000 ప్లస్ 78 లక్షలు, ఈ రెండు కూడితే 4,10,00,000 మంది జనాభా వస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు 3,70,00,000 మంది ఉన్నారని ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఈ ప్రభుత్వ డాక్యుమెంట్లు తప్ప, ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ తప్ప. ఇది నేను అడిగినందుకు సస్పెండ్ అయినా. ఓకే, ఇదంతా బాగానే ఉంది. కానీ మీరు ఒక సామాజిక వర్గానికి, అంటే ఎవరో ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడని చెప్పి ఆ సామాజిక వర్గాన్ని దూషించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వార్తలు బయట కూడా చర్చ. అంటే ఎవరో ఒకళ్ళు చేసిన తప్పుకి రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తం తిడతారా మళ్ళీ అనే ప్రశ్న ఇక్కడ. అంటే మీరు ఆ వీడియోను క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను రెడ్డి అనే పదమే వాడలే ఇక్కడ. ఆ వీడియోని మీరు చూడండి. అందులో కామెంట్ పెట్టినటువంటి వ్యక్తి పేరు చదివిపోయిన ఈ కామెంట్ పెట్టిండు. ఇతనికి నేను సమాధానం చెప్తున్నా, ఇతడు బీసీలను ఏదో తాగమంటే ఎవడు తాగుతూ ఉన్నాడు ఈ దేశంలో, ఎకానమీ ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఈ ఎకానమీ తోటి ఎవడు పనిచేస్తూ ఉన్నాడు అనేటువంటి లెక్కలు చెప్పడం జరిగింది. ఇప్పటికే అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇది మొత్తం అందరినీ ఉద్దేశించి మాట్లాడింది కాదు. అందులో ఏ కులము పేరు కూడా నేను తీసుకోలేదు. ఆ బిట్టు పెట్టినటువంటి వ్యక్తికి చెప్పినాను. ఓకే, దాన్ని తప్పుడుగా ఆపాదించి తీన్మార్మలన చేస్తున్న బీసీ ఉద్యమాన్ని నీరుగార్చడానికి దాన్ని అస్త్రంగా మలచాలనుకొని విఫలమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా, అది వాళ్ళనన్నది కాదు, ఆ పర్టికులర్ పర్సన్కి చెప్పినట్టు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కావచ్చు, నల్గొండ రెడ్లని మీరు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బీసీ రాజ్యాధికారం, బీసీ ముఖ్యమంత్రి ఇవన్నీ ఓకే, కానీ కొట్లాడాలి, బీసీ రాజ్యాధికారం తెచ్చుకోవాలి. రెడ్లను టార్గెట్ చేస్తే ఏమొస్తుందనేది ఇక్కడ. ఆ టార్గెట్ ఇది మీరు చేసిన టార్గెట్ అని నాకు చెప్పు, నేను మాట్లాడతాను. ఓకే, చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్, రెడ్డి టార్గెట్ ఉందని అంతే. టార్గెట్ ఏంది? చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి. ఏనేం చెప్పినా రెడ్డి ముఖ్యమంత్రి అనలే, మీరు సబ్జెక్ట్ కరెక్ట్ చేసుకోండి. చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి అని చెప్పిన. ఓసీ ముఖ్యమంత్రి అగ్రకులానికి సంబంధించిన ముఖ్యమంత్రి కదా. ఎస్.
అయితే సొంత పార్టీలో నేను ఉంటూ కరెక్ట్గా పద సంబోధన చేస్తా, దాన్ని మీరు మీ అనుకూలంగా మలుచుకొని దాంట్లోంచి క్వశ్చన్ తీసుకొస్తారు. సో అది నా మిస్టేక్ కాదు. సొంత పార్టీలో ఉండి సొంత పార్టీ ముఖ్యమంత్రి పైనే మీరు విమర్శలు చేసినప్పుడు విమర్శ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? విమర్శ ఎందుకు ఏంటి? అనుకోవచ్చు? విమర్శ ఏంటి? ఉమ్. విమర్శ ఏంటి అది? అంటే బీసీల కోసం బీసీలదే రాజ్యాధికారం కావాలి, చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి మీరే, ఎవరి మనోభావాలను దెబ్బతింటాయి కదా. సరే, ఒక ఏ విషయం సామాజిక ఏంటంటే- వర్గమైనా ఒక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ఇది, తీన్మార్మలన చెప్పింది కాదు. బీసీ ప్రజలారా, మీ చేతిలో అధికారం లేదు, మీకు అధికారం ఇవ్వడమే మా లక్ష్యము. బీసీ ఎంపీలారా, మీ కాడ కేవలం పదవులే ఉన్నాయి, అధికారం లేదు, మీరు మాట్లాడండి, గొంతెత్తండి అనేది రాహుల్ గాంధీ గారి నినాదం. అది తీన్మార్మలన నినాదం కాదు. అసెంబ్లీ ఎన్నికల టైంలో, లోక్సభ ఎన్నికల టైంలో మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డికి, యశస్విని రెడ్డికి, మల్రెడ్డి రంగారెడ్డికి వీళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. జానారెడ్డి కూడా చేశారు. జానారెడ్డి కూడా చేశారు. అప్పుడు మీరు ప్రచారం చేసి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు? సో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్నా దానికి ఒక బలమైన కారణం ఉంది. మేము అధికారంలోకి వస్తే ఈ దేశంలో కులగణన చేస్తాము, కులగణన ఆధారంగా సంపదను సమానంగా వర్గాలకు పంచుతాము అనేటువంటి అతిపెద్ద మాట 90 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది. అవన్నీ ఇంప్లిమెంట్ కావాలంటే ఇక్కడ ప్రభుత్వాలు రావాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే ఈ బీసీల తలరాత మారుతుందని బలంగా నమ్మినటువంటి వ్యక్తిగా ఇక్కడ పార్టీ ప్రభుత్వాలు తేవడం కోసం నా వంతు కృషి చేసిన. మల్లన్న అజెండా ముఖ్యమంత్రి కావడమా, బీసీలను ముఖ్యమంత్రి చేయడమా, బీసీల రాజ్యాధికారమా? గతంలో కేసీఆర్ కూడా దళిత ముఖ్యమంత్రి అని చెప్పిండు, కానీ అది జరగలేదు. మేము దళిత ముఖ్యమంత్రి అని చెప్పడానికి లేము, బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అయ్యి తీరాల్సిందే, ఇది అనివార్యత. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీసీల గురించి మాట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత బీజేపీ పార్టీ బీసీ రాజ్యం తీసుకొస్తాం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తా ఉంది. సిపిఐ పార్టీ కూడా బీసీ అభ్యర్థికే బీఫామ్ ఇచ్చినటువంటి పరిస్థితి. వీటన్నిటి సూచనలు ఏం కనిపిస్తూ ఉన్నాయి? ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీలకు అధికారాన్ని ఇవ్వాల్సిందే అనేటువంటి విషయాన్ని పార్టీలు గుర్తించినాయి కాబట్టి బీసీ ముఖ్యమంత్రి చర్చకు వచ్చింది. గతంలో కూడా ఆర్ కృష్ణ అన్న చాలా ఉద్యమాలు చేశాడు, బీసీ రాజ్యాధికారం అన్నాడు, బీసీల కోసం కొట్లాడాడు. కానీ మల్లన్న ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యమం అంత బలంగా అప్పుడు చేయలేకపోయింది ఆయన. ఇప్పుడు ఎవరేమన్నప్పటికీ తెలంగాణలో బీసీ లైన్ వచ్చింది, బీసీ ఉద్యమం వచ్చింది. ఆ లైన్లోనే ఎమ్మెల్సీ పదవులు, ఎమ్మెల్యే కోటాలు ఎమ్మెల్సీలు కావచ్చు, మొన్న ఇచ్చినటువంటి బీసీ అభ్యర్థులకి తీర్పు కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. బీసీ రాజ్యాధికారం వస్తుంది, నేనే ముఖ్యమంత్రిని అవుతా అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? తెలంగాణ విషయం ఏంటంటే అది కాదు భార్గవ్, తీన్మార్మలన్న ఏదో కావడం కోసం కాదు. మేము బీసీలకు వాటాను పంచకాడ, వాటాను తెచ్చకాడ చేస్తున్నటువంటి పోరాటం ఇది. బీసీకి రేపు ఒక ముదిరాజ్ బిడ్డ ముఖ్యమంత్రి కావచ్చు, ఒక గౌడ బిడ్డ ముఖ్యమంత్రి కావచ్చు, ఓ యాదవ బిడ్డ కావచ్చు, ఓ పద్మశాలి కావచ్చు, ఎవరైనా కావచ్చు. తీన్మార్మలననే ఎందుకు కావాలి? నేను కేవలం ఈ బీసీ ఉద్యమంలో ఒక కార్యకర్తను మాత్రమే. సో రాసివ్వగలుగుతారా నేను ముఖ్యమంత్రిని గాను బీసీ రాజ్యాధికారం వస్తేనే? నేను అవసరం వచ్చినప్పుడు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా చేస్తా అని చెప్తున్నా, అర్థమైందా? అవసరం వస్తే, అవకాశం వస్తే ప్రధానమంత్రిని కూడా అవుతామని చెప్పి చెప్తా ఉన్నాము, ఉత్తగ కాదు. మీరు ఇవాళ బీసీ ముఖ్యమంత్రి పంచాయతీ కాదు, ఇది బీసీల వాటా పంచాయతీ. వాటా పంచాయతీలో ఈ పరంపరలో, ఈ పోరాటంలో ఖచ్చితంగా బీసీలు ముఖ్యమంత్రి అయి తీరుతారు. బీజేపీలో ఉన్న కొంతమంది కీలక నేతలను, మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్ని సీఎం చేయడానికే మల్లన్న బీసీ లైన్ తీసుకున్నారని కూడా ఒక చర్చ వచ్చింది. దీని గురించి ఏం చెప్తారు? అసలు భారతీయ జనతా పార్టీ ఈ ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చి బీసీల కొంప ముంచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ, ఆ పార్టీ విధానాల నుంచి బీసీ ముఖ్యమంత్రి అవుతాడని నేనేం ఊహిస్తలేను. రెండో విషయం, అది మా సామాజిక వర్గమా ఇంకో సామాజిక వర్గమా అనేది కాదు, బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నటువంటి వాళ్ళము.
ఇవాళ ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చి బీసీల కులగణన చేయకుండా ఈ జాతులను అవమానించినటువంటి పార్టీ గురించి తీన్మార్ మల్లన్న పెద్దగా ఏం ఆలోచించడు. అందులో వ్యక్తుల గురించి అసలే ఆలోచించడు. ఇప్పుడు మీరు గవర్నమెంట్తో కొట్లాడి సరే బయటికి రావడం కాదు, పార్టీయే మిమ్మల్ని సస్పెండ్ చేసింది. కేసీఆర్కి రేవంత్ రెడ్డికి మధ్య తేడా ఏంటంటే ఏం చెప్తారు మల్లన్న? అంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి 10 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా అసలు ఆయనే సూపర్ పవర్ అనే రీతిలో తెలంగాణలో అసలు ప్రతిపక్షాలే ఖతమైనటువంటి పరిస్థితిలో ఆయన పరిపాలన సాగింది. ఓకే. అటువంటి వ్యక్తి మీద పోరాటం చేయడం చాలా కష్టంగా ఉండేది. చాలా అంటే చాలా కష్టం. అవును. ఒకానొక దశలో ప్రతిపక్షాలే చేతులు ఎత్తేసి ఇంట్లో చిదరగప్పుకొని పడుకున్న పరిస్థితి. అటువంటి సమయంలో మనలాంటి వాళ్ళందరం దిగి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సి వచ్చింది, చేసింది. అవును. జైళ్ల పాలైన, కేసులైనవి, దాడులైనవి, హత్యాయత్నాలైనవి అన్నీ జరిగినాయి. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి అంత బలమైనటువంటి శక్తి లేదు. ఓకే. అంటే చాలామంది ఏం చెప్తుంటారంటే కేసీఆర్ అంత మంచోడు రేవంత్ రెడ్డి కాదు, ఆయన కంటే ఈయన డేంజర్ అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. విషయం భవిష్యత్తులో మల్లన్న మీద కూడా థ్రెట్ ఉండే అవకాశాలు లేవా? తీన్మార్ మల్లన్న, నువ్వు గుర్తుపెట్టుకో, నా జీవిత లక్ష్యము నేను సస్తే నా సావుకో లక్ష్యం మంది రావాలనే లక్ష్యంతో పోతా ఉన్నా. ఓకే. ఎల్లకాలం బ్రతకడానికి రాలే ఈ భూమి మీద, బతికే లోపల ఈ ప్రజలకు ఏదైనా చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ నేను, రేపు నువ్వు, ఎల్లుండి ఆయన అందరూ చనిపోవడానికి. ఇప్పుడు పార్టీలో ఉండి బీసీ నినాదాన్ని తీసుకొస్తున్నాడు, భవిష్యత్తులో బీసీల రాజ్యాధికారం వస్తే మా రెడ్ల ఆధిపత్యం అంతా ఖతమైపోతుంది అని చెప్పి మల్లన్నని సస్పెండ్ చేశారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. మీకు మీరు మా రేవంత్ రెడ్డి నుంచి మీకు థ్రెట్ ఏం లేదా? భవిష్యత్తులో మాకు ఇబ్బందికరంగా మారుతాడు అంటే రేవంత్ రెడ్డి గారి నుంచి కాంగ్రెస్ పార్టీకి థ్రెట్ ఉండొచ్చు, కానీ తీన్మార్ మల్లన్నకి నేను బాజప్తో మా బీసీల వాయిస్ మాట్లాడుతూ ఉన్నా, ఆయన వాయిస్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు మాకేం సంబంధం అండి? ఇది విధానపరమైనటువంటి నిర్ణయాల పంచాయతీ కదా, ఇది విధానపరమైనటువంటి నిర్ణయాల పంచాయతీ. ఇది ఆయన ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఎమ్మెల్సీ పదవి మల్లన్నది అయిపోవడానికి వచ్చింది, సంవత్సరమో 14 ఏళ్లలో పదవి అయిపోతుంది, అందుకనే బీసీ రాగం ఎత్తుకున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు బీసీ రాగం ఎత్తుకున్న వాళ్ళ మరి గెలవాలి కదా. తీన్మార్ మల్లన్న పదవి కాలం ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఓకే. అప్పటికి జమిలీ ఎన్నికలు వచ్చే టైం అది, అర్థమైందా? తీన్మార్ మల్లన్న పదవి కాలం ఇప్పుడేం అయిపోలే. నేను పదవిలోకి వచ్చి 8 నెలలు అయింది అంతే, అర్థమైందా? ఇంకా నాకు 2 ఏళ్ళ పదవి కాలం ఉంది. ఓకే. నేనేమంటున్నానంటే పదవీ కాలం కోసమో పదవుల కోసమో కాదు. తీన్మార్ మల్లన్న పదవీ కాలం అయిపోతూ ఉంటే ప్రభుత్వం దగ్గర నిలబడి ప్రభుత్వం బీఫామ్ తీసుకొని పోటీ చేయాలి కదా, గా పనులు ఉండాలి కదా. నేను గిటెందుకు వస్తా? పార్టీలో ఉండి కొట్లాడుతుంటే సరే, ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, ఆయనతో మీరు చర్చలు జరిపారా? మల్లన్నని సస్పెండ్ చేస్తే మన పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది, బీసీ లైన్ బాగా పెద్ద ఎత్తున బీసీ రాగం వినిపిస్తుందని చెప్పి రేవంత్ రెడ్డితో ఆయన మాట్లాడిన మాటలు కూడా తెలుస్తూ ఉంది, మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. జరిగిందా వాస్తవం? జరిగింది వాస్తవం. బీసీని సస్పెండ్ చేయడం అన్యాయం అన్న, అట్లా చేయకూడదు అంటే ఆయన మీద ప్రెషర్ పెట్టిండు. వాస్తవానికి మహేష్ కుమార్ గౌడ్ గారు తీవ్రమైన ప్రయత్నం చేసిండు బీసీలను రక్షించుకోవడం కోసం. మల్లన్నని ఆపుదామని కూడా ప్రయత్నం చేసిండా? అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఆయన చాలా ప్రయత్నం చేసిండు. అంటే ఆయన బీసీ నినాదంతో అనివార్యంగా బీసీలకు మంచి చేస్తాడు మల్లన్న, బీసీల పోరాటం చేస్తాడు, బీసీల పక్షాన ఉంటాడు అని ఆయనే అనేక సార్లు అన్నాడు. ఓకే. సో అట్లా ఆయన ప్రయత్నంలో తప్పులేదు. ఆయన మీద ఒత్తిడి చేయించి, ఆయన మెడ మీద కత్తి పెట్టి వీళ్ళంతా కలిసి చేయించినటువంటి కార్యక్రమం. మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా మంచి నాయకుడు. ఓకే. బీసీజేఏసీ అని చెప్పి ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీజేఏసీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, ఏం చెప్పదలుచుకుంటారు బీసీజేఏసీతో మీరు? బీసీజేఏసీ ద్వారా భావజాల వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. బీసీజేఏసీ ద్వారా ప్రతి గ్రామంలోని ప్రతి గడపకు బీసీ భావజాలాన్ని తీసుకుపోయి తద్వారా ఒక బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలనేది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఓకే. అంటే గతంలో తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి చాలా సాధారణమైన వ్యక్తి, ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఒక ఛానల్కి అధినేతగా మారిండు. ఈరోజు రోడ్డు మీద పోతుంటే ఒక 4-5 కార్లు, ఒక కాన్వాయ్, ఇవన్నీ చూపిస్తున్నారు, మీ మీద ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే తీన్మార్ మల్లన్న కారు ఎక్కిపోయింది కనిపించింది, కానీ
తీన్మార్ మల్లన్న చేస్తున్న పోరాటంలో కారుతోని గుద్ది సంపుదామనేటువంటి మూమెంట్లో మీరెవరు లేరు. వాస్తవం అది జరిగింది. తీన్మార్ మల్లన్నను హత్య చేయాలని వచ్చినప్పుడు ఇవి ఎవరు లేరు. తీన్మార్ మల్లన్నను జైళ్ళల్లో బందీ చేసినప్పుడు వీళ్ళెవరు లేరు. తీన్మార్ మల్లన్న మీద అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి పూట అరెస్టులు చేసినప్పుడు వీళ్ళెవరు లేరు. తీన్మార్ మల్లన్న ఇక్కడ వచ్చినటువంటి పేదవాళ్ళకి ఎంతో మందికి జీవితాలను మార్చి చిన్నపిల్లల జీవితాలకు కొత్త వెలుగులు నింపినప్పుడు మీరెవరు లేరు. తీన్మార్ మల్లన్న పేదవాడి చదువు కోసం అనేక రకాలుగా కష్టపడి విదేశాల్లో కూడా పెట్టి చదివిపిస్తున్నప్పుడు మీరెవరు లేరు. కానీ ఇదేందుకు వస్తూ ఉంది ఇప్పుడు? ఈ మధ్య ఏదో హెలికాప్టర్ది కూడా వైరల్ చేస్తున్నారు. మంచో చెడో మా మీదే చర్చ జరగాలి. ఓకే, 2 నెలల పాటు ఎన్నికల చుట్టూ బీసీ వాదాన్ని తిప్పినామంటే మీ అందరిని వాడుకునే తిప్పినాము. ఓకే, బరాబర్ వాడుకుంటాం. ఎవరైతే మమ్మల్ని విమర్శిస్తారో ఇంకా కొంచెం విమర్శించేటట్టు చేస్తాం. మంచో చెడో మా గురించే మాట్లాడు. ఆ హెలికాప్టర్ ఎక్కడిది, ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? మల్లన్న ఒక సాధారణమైన వ్యక్తి, అంగిలాగు సిద్ధాంతం అంటాడు, హెలికాప్టర్లో తిరిగే రేంజ్ వచ్చింది మల్లన్నకి అని చెప్పి మాటలు. మీకు అందులో ఏ పాయింట్ కావాలి? హెలికాప్టర్ ఎక్కడది అనేదా? ఎక్కడిది, ఎందుకు ఎక్కాల్సి వచ్చింది చెప్తా. ఇది చాలాసార్లు చెప్పిన, మళ్ళీ చెప్తా ఉన్నా. రాజ్యసభలో డిఎంకే పార్టీ విప్ విల్సన్ గారు, ఆయన ఫిబ్రవరి 3 తారీఖు రోజు రాజ్యసభలో అటెండ్ అయ్యేటువంటి కీలకమైన సమావేశం ఉంది. ఆయన ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పెడతా ఉన్నాడు. పెట్టింది కూడా అది మీరు చూడండి, జ్యుడిషియరీకి సంబంధించి. ఆయన ఈ సభకు అటెండ్ కావాలి. ఈ సభకు అటెండ్ అయ్యి వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయే క్రమంలో ఈ ట్రాఫిక్లో ఇరుకుబడితే అత్యంత కీలకమైనటువంటి బిల్లుకి ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ హెలికాప్టర్ని ఆయన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఆ హెలికాప్టర్ని మా బీసీ ఐటీ ఎంప్లాయీస్ హైర్ చేసినారు. ఓకే, హైర్ చేసి ఆయన ఆ సభకు వచ్చి సభ మధ్యలోనే బయలుదేరడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, మేము యాక్చువల్గా ఆయనని వెంటనే రిటర్న్ పంపించాలనుకున్నాం మాట్లాడించగానే, కానీ అప్పటికి చీకటి అయింది. సభ మధ్యలోనే ప్రత్యేక కాన్వాయ్ ఏర్పాటు చేసి 8 o'clock వరకు ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి ఆయన పంపిస్తాం. ఓకే, అది దానికోసం పెట్టింది. మీరు ఏదో హంగులు ఆర్భాటాలు చేయడానికి కాదు, అది దానికోసం పెట్టినటువంటి హెలికాప్టర్. మీరు ఎన్నికల టైంలో, అసెంబ్లీ ఎన్నికల టైంలో 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయించే బాధ్యత నాది, మీరు నా దగ్గరకు వచ్చి అడగొచ్చు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి దానికి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఆ రోజు చెప్పారు. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరు, మీరు కొట్లాడతారా? ఫైట్ ఉంటుందా? ప్రజల దిక్కు అవుతున్నా కదా, ప్రశ్న ప్రజలది అయినప్పుడు ప్రజల దిక్కే ఉన్నా కదా, ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతా. కానీ మీ మాట కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉంటుంది, ప్రభుత్వం ఎందుకు ఉంటుంది? ఆల్రెడీ మీరు యాంటీగా కొట్లాడుతున్నారు. కాదు, నేనంటున్నా ప్రభుత్వమే ఇంప్లిమెంట్ చేస్తా అన్న తర్వాత ఫైటింగే లేదు కదా. ఓకే, ఇంప్లిమెంట్ అవ్వలేదు కదా. ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రభుత్వం పాడే ప్రభుత్వం పేర్చుకున్నట్టు అవుతుంది కదా. ఓకే, సరే, అల్టిమేట్గా ఈ ప్రజల పక్షాన ఉంటా. ఎన్ని రోజులు ఇట్లా ఇండిపెండెంట్గా కొట్లాడతాడు మల్లన్న? తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్గా ఏం లేడు. ఇవాళ తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి పోరాటంలో బీసీ ప్రొఫెసర్లు, బీసీ మేధావులు, బీసీ అడ్వకేట్లు, బీసీ డాక్టర్లు, బీసీ ఎంప్లాయీస్, బీసీ యువత, బీసీ మహిళలు, బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, ఇన్ని ఉన్నాయి. తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్గా ఏం లేడు. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, బయటికి రావట్లేదు, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఆయన. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ రెండు పార్టీలు ప్రతిపక్ష పార్టీ, ప్రభుత్వంలో ఉన్న పార్టీ, దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఫైట్ ఎట్లా చూస్తారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో? మీకు ఒకవేళ బీసీలదే రాజ్యాధికారం అనుకుంటే కొత్త పార్టీయే పెడితే ఈ 2 పార్టీల మధ్య బీసీ వాదం ఎట్లా నిలబడుతుంది? ఈ 2 పార్టీలు బీసీల గల్మల కాడ నిలబడి భౌతీ భిక్షాందేహి అని అనకపోతే నన్ను అడుగు. పార్టీలకు అతీతంగానే ఉన్న 2 పార్టీలు అన్ని పార్టీలు బీసీల చుట్టే తిరుగుతాయి. రేపటి ఎన్నికలే బీసీల ఎన్నికలు. ఓకే, టికెట్ల విషయంలో అన్ని బీసీల చుట్టే తిరుగుతాయి, మీరు చూడండి. ఓకే, చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకు, బీసీ సమాజానికి? ఎస్, ఈ తెలంగాణ గడ్డకు ప్రతి 10 సంవత్సరాలకి ఒక ఉద్యమాన్ని పుట్టించేటువంటి శక్తి ఈ గడ్డకుంది. నిజాంల తిరుగుబాటు కానీ, నిజాంలపైన తిరుగుబాటు కానీ, రజాకార్లపైన తిరుగుబాటు కానీ, సాయుధ రైతాంగ పోరాటం కానీ, తెలంగాణ తొలిదశ ఉద్యమం కానీ,
ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమం కానీ ప్రతి 10 సంవత్సరాల కోటి పుట్టుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు పుట్టింది ఈ గడ్డ మీద చిట్ట చివరి ఉద్యమం ఏదైనా మిగిలిందంటే అది బీసీ ఉద్యమం. ఆ బీసీ ఉద్యమం ఇప్పుడు ప్రారంభమైంది. జయశంకర్ సారు ఆశయాల మేరకు, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల మేరకు మా చాకలి ఐలమ్మ, మా దొడ్డి కొమరయ్య, మా పండుగల సాయన్న, మా ఎర్ర సత్యమన్న, మా బెల్లి లలితక్క, వీళ్ళందరి మా మారోజు వీరన్న, వీళ్ళందరి ఆశయ సాధన కోసం జరుగుతున్నటువంటి పోరాటం చిట్ట చివరి పోరాటం, బీసీల రాజ్యాధికార పోరాటం. ఈ రాజ్యాధికార పోరాటంలో అంతిమంగా బీసీలం గెలవబోతా ఉన్నాం. బీసీలం హమారా హక్, హమారా హుకుమత్, హమారా ఇజ్జత్, ఈ 3 నినాదాలతోని ప్రజల్లోకి పోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా కదలడానికి సమాయత్తం అవుతా ఉన్నారు. ఓకే, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు మల్లన్న? నెవర్ కాంప్రమైజ్ అనేది మా జీవితంలో ఉండదు. రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే అసలు ఈ చర్చ ఉండకపోవచ్చు కదా అనే చర్చ తీన్మార్ మల్లన్న క్లియర్గా చెప్పిండు, ఒకవేళ నాకు మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి కోరిక మీకుంటే నా ప్లేస్లో ఇంకో బీసీకి ఇవ్వమని చెప్పిన. ఓకే, తాజ్ కృష్ణ హోటల్లో చెప్పిన ఈ మాట రేవంత్ రెడ్డికి చెప్పిరా? సీఎంకి చెప్పి ఓపెన్గా మీడియా స్టేట్మెంట్ చేసిన కదా. ఓకే, ఓపెన్గా మీడియా స్టేట్మెంట్ చేసిన. తీన్మార్ మల్లన్న పదవుల కోసం కాదు, ప్రజల కోసం వచ్చిండు, ప్రజల కోసమే పనిచేస్తాడు, ప్రజల కోసమే రేపు చిట్ట చివరి దాకా పనిచేసి చనిపోతాడు. రైట్ అన్న, థ్యాంక్ యూ మల్లన్న గారు. నమస్తే. నమస్తే.